రొట్టెల పండుగ రావాలని పదే పదే కోరటం జరిగింది. ఆనాడు నా పొరపాటు నేను రాలేకపోయాను. కానీ ఈరోజు విఆర్ హై స్కూల్ ఓపెనింగ్ దగ్గర నుంచి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి స్కూల్ ఓపెనింగ్ కూడా ఉంది అని చెప్తాంతో గతంలో ఆయన అజీజ్ గారు కోరారు. శ్రీధర్ అన్న కూడా రొట్టెల పండుగకి నిధుల కోసం మాతో పోరాడిన వ్యక్తి, మీరందరూ ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మొత్తం ప్రాంతాల అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. 2014 తర్వాత రొట్టెల పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది. ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అనేక పనులు చేశాం. ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 10 కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగులో ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, దేవుడు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం, ఏ రొట్టె తీసుకోకూడదని కానీ చర్చించాం. నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మేది. అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం జరిగింది. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా. ఏ బాధ్యత అయితే మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం. దాదాపు 50% మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన ఉన్నారు. 17 నుంచి 17 మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. ఒక కసితో, ఒక పట్టుదలతో పనిచేయాలని తపంతో మేమందరం ఉన్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడిగి వేసాం. ఇంకా 4 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కలిసినట్టుగా చేస్తుందని ప్రజలు తెలుసుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ దాదాపు మెజారిటీ నియమించాం. మీరు చూస్తే పక్కనే ఉన్నటువంటి విఆర్ కళాశాలను కూడా ఆ విధంగా తీర్చిదిద్దాలని చెప్పని నెల్లూరు నగరవాసుల పక్షాన కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. లోకేష్ గారికి, మరియు వేదికలు అలంకరించిన ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారికి, మరియు మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారికి, మరియు ఎమ్మెల్యే శ్రీధర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు, తల్లిదండ్రులకు నమస్కారాలు, విద్యార్థులకు నా శుభాభినందనలు. ఈ స్కూల్ 1850లో హిందూ స్కూల్ గా యాక్చువల్గా ప్రారంభించారు. అయితే అప్పుడు స్కూల్ నిర్వహణ కష్టమైనప్పుడు రాజావారు, ఎక్కడికి రాజావారు ఒకసారి 20,000 రూపాయలు, ఒకసారి 25,000 ఇచ్చారని చరిత్ర తెలియజేస్తుంది. ఆ తర్వాత 1875లో దీన్ని విఆర్ కళాశాలగా నామకరణం చేశారు. అలాంటి కళాశాలలో నేను యాక్చువల్గా ఇక్కడే హై స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇదే స్కూల్లో చదివాను. ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదవడం జరిగింది. ఇక్కడే 2 సంవత్సరాలు లెక్చరర్ కూడా పనిచేయడం జరిగింది. అలాంటి స్కూల్ ఆ రోజు 6,800 మంది స్కూల్ ఈ కాలేజీలో ఉండేవాడు. 6,800 మంది నేను చదివేటప్పుడు కానీ, నేను ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఉండేవాడు. అయితే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తంగా చేసి విద్యా వ్యవస్థని
అన్ని విధాలుగా బస్సు పట్టించడానికి నిదర్శనం ఈ స్కూలే. ఇది నెల్లూరు నడిబడిలో ఉంది, ఆడియో జనరల్ ఆడియో పెద్ద క్యాంపస్. అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలియదు. అయితే ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు మాటిచ్చాను, ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారితో విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్లో వెంటనే నేర్పిస్తానని చెప్పడం జరిగింది. ప్రభుత్వం రాగానే వెంటనే P4 ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారు ఈరోజు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10%, బాటంలో ఉన్న 20%కి చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్రోగ్రామ్ లో ఈరోజు NCC యొక్క అధినేతని వాళ్ళ ఎండి రాజు గారు ఇక్కడికి వచ్చినారు. వారిని రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా నారాయణుడు మా పిల్లలు యాక్చువల్గా వాళ్ళకి చెప్పాను, మనం ఎంతో ఉన్నత స్థితికి పోయాం, నేను చదివిన స్కూల్ దీన్ని డెవలప్ చేయమంటే మా కుమార్తె షాని వాళ్ళు కలిసి ఈ స్కూల్ చాలా చాలా చక్కగా తీర్చిదిద్దారు. వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ స్కూల్ అడ్మిషన్స్ కి ఎలక్షన్స్ ముందే చెప్పాను, నెల్లూరులో ఉన్న పేదలు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకే అడ్మిషన్స్ ఇస్తానన్నాను. ఎలక్షన్స్ ముందు నెల్లూరు సిటీలో 94,000 ఇల్లుంటే 84,000 ఇల్లు డోర్ టు డోర్ తిరిగాను. సర్వేపాలి గట్ట, గన్నా గట్ట, జాఫర్ గట్ట, హరిజన వాళ్ళలో వారి యొక్క జీవన శైలి చూశారు. 3,000 వస్తారు సార్. నేను అప్పుడే నిర్ణయించుకున్నా, వీరి యొక్క జీవన శైలి చాలా అధ్వానంగా ఉంది, వీళ్ళని డెవలప్ చేయాలని ఎలక్షన్ లో వారి కోసమే నేను ప్రత్యేకంగా ఈ వేరే స్కూల్ ని మోడర్నైజ్ చేస్తాను నిర్ణయించుకుని ఎలక్షన్స్ ముందు మాటించి మాట ప్రకారమే ప్రభుత్వం రాగానే విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారితో చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే దాని రూపురేఖలు దిద్ది ఒక మంచి స్కూల్ చేయండి వెంటనే దీనికి పర్మిషన్ గ్రాంట్ చేశారు లోకేష్ గారు. అందరికీ పట్టుబట్టాలి. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, ఇక్కడ నిలబడగలుగుతాను, దానికి కారణం మా తల్లి నన్ను పెంచిన విధానం. సో తల్లిని గౌరవించాలి అనే థీమాటిక్ మీద కంపల్సరీ ఈ మెగా పీటీఎం ఆర్గనైజ్ చేస్తాం జరిగింది. పిల్లలు తల్లిని ఎట్లా గౌరవించిపోతున్నారు మీరే స్వయంగా 10th చూస్తారు. అంతేనా? అయిపోయిందా?